తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. అందరికీ శుభోదయం. ద్వాదశ రాశుల వారికి ఈరోజు ఎలా ఉందో తెలుసుకుందాం. కొన్ని టెన్షన్లు, అభిప్రాయ భేదాలు మిమ్మల్ని తీవ్రంగా కలిచివేస్తాయి. అయితే ఎవరి దగ్గర నుంచైనా మీరు అప్పు చేస్తే గనక ఆ అప్పును సత్వరమే చెల్లించవలసి వస్తుంది, లేదా వాళ్ళు మిమ్మల్ని అపకీర్తి పాలు చేసే అవకాశం ఉంది. వృత్తి ఉద్యోగాలలో కూడా కొంచెం టెన్షన్ను ఎదుర్కొనే అవకాశం ఉంది. వృషభ రాశి వారు మీది వేగవంతమైన స్వభావం మిమ్మల్ని ఈరోజు లక్ష్యం వైపు నడిపిస్తుంది. విజయంతో పాటు కాలం కూడా మీకు కలిసి వస్తుంది. మీ ఆలోచనలను ఈ సమయంలో మార్చుకుంటే ఇంకా మంచి అనుభూతిని పొందుతారు. వ్యాపారస్తులు కొంచెం నష్టం చవిచూసే అవకాశం ఉంది. మిథున రాశి వారు ఈరోజు మీ ఆరోగ్యానికి గురించి ఆందోళన పడవలసి వస్తుంది. మీ ఆరోగ్యం మరింత దిగజారవచ్చు. చిరకాలంగా ఎదురుచూస్తున్న పెండింగ్ ఏరియర్లు ఎట్టకేలకు మీ చేతికి అందే అవకాశం ఉంది. మీ శక్తియుక్తులు ఈరోజు మంచిగా పనిచేస్తాయి. ఈ రోజంతా మీకు అనుకూలంగా ఉంటుంది. కర్కాటక రాశి వారు మీ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే విషయాలపై దృష్టి పెట్టడంతో పాటు మీరు ఇంకొన్ని అభివృద్ధి కార్యక్రమాలను కూడా చేపడతారు. అన్నింటా ఈరోజు మీకు కలిసి వస్తుంది. మీ బంధువుల నుంచి కూడా మీకు పూర్తి సపోర్ట్ దొరుకుతుంది. ఈరోజు మీరు కొద్దిగా దూర ప్రాంతాలకు వెళ్ళే ఆలోచనలు కూడా చేసే అవకాశం ఉంది. సింహరాశి వారు ఈరోజు ఆరోగ్యం, రక్షణ, పొదుపు ఈ అంశాలపైన మీరు మీ దృష్టిని కేటాయిస్తారు. అదే మాదిరిగా దూర ప్రయాణాలలో కూడా కొంచెం బిజీగా ఉండే అవకాశం ఉంది. ఇతరుల పనుల్లో మీరు జోక్యం చేసుకోకపోవడం వల్ల మీకు మంచి జరుగుతుంది. ఇక కన్యారాశి వారు ఆహార విహార విషయంలో కొంచెం జాగ్రత్త వహించవలసిన అవసరం ఉంది. భవిష్యత్తు కోసం కొన్ని పొదుపు కార్యక్రమాలను ఈరోజు మీరు ప్లాన్ చేస్తారు. మీ జీవిత భాగస్వామితో కలిసి కొన్ని నిర్ణయాలను తీసుకుంటారు. మీరు ఈరోజు చేయబోయే పనులలో మీకు పూర్తి విజయం చేకూరుతుంది. ఇక తులారాశి వారు ఈరోజు మీ కుటుంబ సభ్యుల నుండి అందే ఒక మంచి సలహా మిమ్మల్ని మానసిక ఒత్తిడి నుంచి బయటపడేస్తుంది. డబ్బు ఖర్చు విషయంలో మీరు కొంచెం జాగ్రత్త వహించవలసి వస్తుంది. ఎందుకంటే అనుకోకుండా కొన్ని ఖర్చులు మీద పడే అవకాశం ఉంది. ఇక వృశ్చిక రాశి వారు అంతులేని ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతారు. ఎంతో రిలాక్స్గా మీ కార్యక్రమాలను పూర్తి చేసుకుంటారు. అయినప్పటికీ మీరు పనిచేసే చోట కొంచెం ఒత్తిడి ఎదుర్కోవలసి వస్తుంది. కొంచెం సంయమనం పాటిస్తే మీరు ఈ ఒత్తిడి నుంచి బయటపడే అవకాశం ఉంది. ఇక ధనుసు రాశి వారు వీరు బాల్య దశకు గుర్తుకు వచ్చే కొన్ని సందర్భాలు ఈరోజు మిమ్మల్ని మంచి మూడ్లోకి తీసుకెళ్తాయి. మీ చిరకాల మిత్రులు ఈరోజు మీకు కలిసి మీతో సమయాన్ని ఈ రోజును షేర్ చేసుకునే అవకాశం ఉంది. పెద్దల సలహాలు, సూచనలు పాటించండి. కొంచెం మౌనం పాటిస్తే మంచిది. అనవసరమైన ఆర్గ్యుమెంట్లలో తలదూరిస్తే మరి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. మకర రాశి వారు ఈ రోజంతా మకర రాశి వారు చాలా బిజీగా ఉంటారు. దీనివల్ల కొంచెం ఆరోగ్యపరంగా నీరసాన్ని పొందే అవకాశం ఉంది. కాబట్టి ఎంత బిజీగా ఉన్నప్పటికీ ఆరోగ్యం పట్ల కొంచెం శ్రద్ధ వహిస్తే మరింత సులువుగా మీ పనులను పూర్తి చేసుకునే అవకాశం ఉంది. ఈరోజు కొద్ది సమయాన్ని మీరు గ్రంథ పఠనానికి కేటాయిస్తారు. మరి భవిష్యత్తులో మీ యొక్క ఆర్థిక అవసరాల విషయంలో మీ జీవిత భాగస్వామితో చర్చిస్తారు. కుంభరాశి వారు వీరు స్నేహితునితో ఒక అపార్థం చేసుకుంటారు. కొన్ని అవాంఛనీయ పరిస్థితులు ఎదురవుతాయి. మీరు ఎంత ఓపికగా ఉన్నప్పటికీ కూడా ఎదుటివారు మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తారు. కాబట్టి అనవసరమైన ఆర్గ్యుమెంట్లకు వెళ్లకుండా అక్కడి నుండి తప్పుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది. మీ వైవాహిక జీవితానికి సంబంధించి ఈరోజు చాలా సుఖంగా జరుగుతుంది. మిగతా విషయాలన్నీ కూడా మీకు చాలా ఆశాజనకంగా ఉన్నాయి. ఇక మీనరాశి వారికి ఎలా ఉందో తెలుసుకుందాం. మీనరాశి వారు ఈ రోజంతా ఒక నిరాశ దృక్పథం ఆవహించుకుంటుంది. దాన్ని తొలగించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ నిరాశ దృక్పథం మీ చేతికి అందే అవకాశాలను రాకుండా అడ్డుకుంటుంది. కాబట్టి మీరు నిరాశను తొలగించుకొని బలంగా ముందుకు సాగితే మీరు చేపట్టబోయే అన్ని ప్రయత్నాలు, అన్ని పనులు విజయవంతం అవుతాయి. మీ కుటుంబ పెద్దల సలహాలు, సూచనలు తీసుకొని మీరు చేయబోయే పనులలో వారి సలహాలు, సూచనలు కూడా తీసుకుంటే మీరు చేయబోయే పనులన్నీ కూడా విజయవంతంగా ముగిసే అవకాశం ఉంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరింత విలువైన సమాచారాన్ని పొందడానికి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయాలని కోరుతూ ధన్యవాదాలు.